పుట్టుకతోనే అంధుడు. గుడ్డివాడు పుట్టాడని ఊర్లోని వారు చంపేయమన్నారు. ఆ అంధుడే నేడు సక్సెస్కు చిరునామా అయ్యాడు. మనలో సాధించాలనే కసి, పట్టుదల ఉండాలే కానీ ఎలాంటి లోపాలున్నా మన లక్ష్యాన్ని సాధించవచ్చని నిరూపించాడు. కోట్ల వ్యాపార సామ్రాజ్యంకు అధిపతిగా నిలిచాడు. చూపులేని ఎంతో మంది జీవితాలకు ఓ దిక్సూచి అయ్యాడు ఆంధ్రప్రదేశ్కు చెందిన శ్రీకాంత్ బొల్లా. ఇతని రియల్ స్టోరీని రీల్ స్టోరీగా మార్చారు బాలీవుడ్ డైరెక్టర్ తుషార్ హిరానందని. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ జరుగుతుంది. అయితే తనకున్న లోపాన్ని ధీటుగా ఎదుర్కొని పారిశ్రామికవేత్తగా శ్రీకాంత్ ఎలా ఎదిగాడు? కోట్ల సామ్రాజ్యంకు అధిపతి ఎలా అయ్యాడు? అతని బలమేంటి? శ్రీకాంత్ బొల్లా సక్సెస్ స్టోరీ ఏంటి? లెట్స్ వాచ్. శ్రీకాంత్ బొల్లా సొంత ఊరు ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలోని సీతారామపురం గ్రామం. 1991లో వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. పుట్టుకతోనే అంధుడు. చూపు లేకపోవడంతో చిన్నప్పుడే అతన్ని వదిలించుకోవాలని తల్లిదండ్రులకు వారి ఊరిలోని వారు బంధువులు సలహా ఇచ్చారట. కానీ వారు మాత్రం తమ కొడుకును పట్టుదలతో చదివించారు. తనకున్న లోపాన్ని అనుకూలంగా మార్చుకొని కష్టపడి శ్రీకాంత్ కూడా ఇష్టంతో చదువుకున్నాడు. అయితే చూపు లేకపోవడంతో ఎవరూ శ్రీకాంత్తో పెద్దగా మాట్లాడేవారు కాదట. నిరుపేద కావడంతో సమాజం నుంచి అనేకసార్లు తిరస్కారాలకు ఎదుర్కొన్నాడు. శ్రీకాంత్ 6 ఏళ్ల వయసులోనే ప్రతిరోజు కిలోమీటర్ల దూరం ఒక్కడే నడుచుకుంటూ స్కూలుకు వెళ్లేవాడు. స్కూలుకు వెళ్లే దారంతా చెత్తా చెదారం, చెట్లతో నిండి ఉండేది. ఇక వర్షాకాలం వస్తే ఇబ్బందులు డబులయ్యేవి. 8 ఏళ్ల వయసులో అంధ విద్యార్థులు చదువుకునే బోర్డింగ్ స్కూల్లో శ్రీకాంత్కు సీట్ వచ్చింది. దీంతో శ్రీకాంత్ హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాడు. హోమ్సిక్ ఉన్నా స్కూల్లో చాలా యాక్టివ్గా ఉండేవాడు. స్విమ్మింగ్, చెస్, క్రికెట్ లాంటి గేమ్స్ అన్నీ నేర్చుకున్నాడు. శబ్దం చేసే బంతితో క్రికెట్ ఆడగలిగేవాడు. ఇంజనీర్ కావాలన్నది శ్రీకాంత్ కల. అది జరగాలంటే సైన్స్, మ్యాథ్స్ చదవాలి. కానీ ఆ సబ్జెక్టులు తీసుకోవడానికి క్వాలిఫికేషన్ లేదంటూ స్కూల్ యాజమాన్యం అభ్యంతరం చెప్పింది. ఈ విషయం పైన శ్రీకాంత్ కోర్టుకెక్కాడు. 6 నెలల విచారణ తర్వాత సైన్స్ సబ్జెక్ట్ చదివేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఇక ఇంటర్మీడియట్లో 98%తో క్లాస్లో టాపర్గా నిలిచారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో శ్రీకాంత్ బొల్లా ఇంజనీరింగ్ చదవాలనుకున్నా అంధుడైన కారణంగా అడ్మిషన్ లభించలేదు. ఇండియాలో అడ్మిషన్ దొరక్కపోవడంతో అమెరికాలోని యూనివర్సిటీలకు అప్లై చేశాడు. వాటిలో 5 యూనివర్సిటీల నుంచి ఆఫర్లు వచ్చాయి. మసాచ్యూసెట్స్లోని ఎంఐటీని శ్రీకాంత్ సెలెక్ట్ చేసుకున్నాడు. మసాచ్యూసెట్స్లోని ఎంఐటీలో సీటు పొందిన మొట్టమొదటి ఇంటర్నేషనల్ బ్లైండ్ స్టూడెంట్ శ్రీకాంతే. మేనేజ్మెంట్ సైన్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత అక్కడే జాబ్ కూడా వచ్చింది. కానీ తాను మాత్రం ఇండియాలోనే వర్క్ చేయాలనుకున్నాడు. స్వదేశానికి వచ్చిన శ్రీకాంత్ 2011లో సమన్వయి సెంటర్ ఫర్ చిల్డ్రన్ విత్ మల్టిపుల్ డిజబిలిటీస్ను స్థాపించాడు. అక్కడే బ్రెయిలీ ప్రింటింగ్ ప్రెస్ను స్టార్ట్ చేశాడు. ఈ కేంద్రం విద్యార్థులకు విద్య, వృత్తిపరమైన, ఆర్థిక, పునరావాస సేవలను కూడా అందించింది. అంధులు ఆర్థికంగా ఎదగడానికి సహాయం చేస్తుంది. జీవితంలో ప్రతిదానికి చాలా కష్టపడ్డాడు శ్రీకాంత్. అయితే అందరూ తనలా పోరాడలేరు, లేదంటే తనకు దొరికిన గురువుల్లాంటి వారిని పొందలేరు. అసలు అంగవికలాంగులకు ఉద్యోగాలే లేనప్పుడు వారికి చదువు కోసం పోరాటం అర్థం లేనిదని శ్రీకాంత్ భావించాడు. నేనే సొంతంగా కంపెనీ ఎందుకు స్థాపించకూడదు, వికలాంగులకు ఎందుకు ఉపాధి కల్పించకూడదు అని ఆలోచించాడు. అలా 2012లో టాటా గ్రూప్స్ చైర్మన్ రతన్ టాటా అందించిన నిధులతో బొల్లాంట్ ఇండస్ట్రీస్ను స్థాపించాడు. ప్యాకేజింగ్ మెటీరియల్ తయారు చేసే ఈ కంపెనీ తాటి ఆకులతో పర్యావరణ అనుకూల ఉత్పత్తులను తయారు చేస్తుంది. ఈ సంస్థ వందలాది మంది వికలాంగులకు, మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఉద్యోగాలిచ్చింది. సామాజికంగానే కాదు, ఆర్థికంగానూ ఈ సంస్థ సక్సెస్ సాధించింది. పారిశ్రామికవేత్తగా తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నాడు శ్రీకాంత్. ఇప్పుడు ఈ కంపెనీ టర్నోవర్ 400 కోట్లు పైమాటే. శ్రీకాంత్ బొల్లా జీవిత చరిత్ర ఆధారంగా బాలీవుడ్లో శ్రీకాంత్ అనే సినిమా ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. రాజ్ కుమార్ రావు హీరో కాగా జ్యోతిక, శరత్ కేల్కర్ కీలక పాత్రల్లో కనిపించారు. తుషార్ హిరానందని ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. పుట్టుకతోనే అంధుడైన శ్రీకాంత్ తనకున్న లోపాన్ని ధీటుగా ఎదుర్కొని పారిశ్రామికవేత్తగా ఎలా ఎదిగాడు అనేది ఈ సినిమాలో చూపించాడు డైరెక్టర్. శ్రీకాంత్ బాల్యంలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి, తనకున్న లోపాన్ని అధిగమించి పారిశ్రామికవేత్తగా ఎలా ఎదిగాడు, బొల్లాంట్ ఇండస్ట్రీస్ను ఎలా స్థాపించాడు వంటి అంశాలను చాలా ఎమోషనల్గా చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఇక శ్రీకాంత్ పాత్రలో రాజ్ కుమార్ రావు ఒదిగిపోయాడు.